హలో గైస్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం ఐపీఎల్ 2025 గురించి వచ్చిన రీటెన్షన్ అప్డేట్స్ గురించి చూద్దాం. అండ్ దాంతోపాటు మన ఎంఎస్ ధోని రిటైర్మెంట్ అప్డేట్ అండ్ దాంతోపాటు గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి గైస్. సో అవైతే అన్ని చూసేద్దాం. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే క్రిక్ బస్ నుంచి అయితే కొన్ని లీక్స్ ఆర్ కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి గైస్. అదేంటిదంటే సిఎస్కే పాసిబుల్ రీటెన్షన్స్ అన్ని వాళ్ళు ఒక లీక్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఎవరెవరు అంటే రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మహేష పత్తిరానే అండ్ శివం దూబే. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రీటెన్షన్కి 4 స్లాట్సే బీసీసీఐ ఇవ్వబోతుందని. సో మనమైతే రేపైతే మనందరికీ బిగ్ డే గైస్. సో రేపైతే బీసీసీఐ వాళ్ళు అండ్ ఐపీఎల్ ఓనర్స్ అయితే ఒక మీటింగ్ అయితే పెట్టబోతున్నారు. సో దాంట్లో అయితే అన్ని క్లారిటీ అయితే వచ్చేస్తాయి రీటెన్షన్ అప్డేట్స్ గురించి. సో మ్యాక్సిమం 4 రిటెన్షన్స్ అండ్ 1 ఎఫ్బిఎం అని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి గైస్. సో ఇప్పుడైతే ఇంకొక రూమర్ ఏమొస్తుందంటే గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే మన ఆర్సీబీ టీమ్ని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసేసారు గైస్. సో గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే నిజంగానే అన్ఫాలో చేశాడు. నేను కూడా చూశాను, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అది ఎందుకు చేశాడు, దేనికి చేశాడు అనేది అర్థం కావట్లేదు. సో దీన్ని బట్టి రూమర్స్ ఏమొస్తున్నాయంటే గ్లెన్ మ్యాక్స్వెల్ని అయితే ఆర్సీబీ వాళ్ళు రీటెన్షన్ చేసుకోవట్లేదు, వాళ్ళు విల్ జాక్స్ని రీటెన్ చేసుకోబోతున్నారని అయితే చెప్తున్నారు గైస్. సో ఆర్సీబీ ఫ్యాన్స్ మీ ఒపీనియన్ ఏంటి? గ్లెన్ మ్యాక్స్వెల్ లీవ్ చేయాలా వద్దా ఆర్సీబీని? అండ్ విల్ జాక్స్ని రీటెన్షన్ చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది అని అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో ఇదైతే 100% కన్ఫర్మ్ కాదు. ఒక ఇన్స్టాగ్రామ్ ఫాలో అన్ఫాలో పెట్టుకుని మనం ఇంత పెద్ద డిసిజన్ అయితే తీసుకోకూడదు. కాకపోతే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నా గైస్. అండ్ దాంతోపాటు గ్లెన్ మ్యాక్స్వెల్ ఒకవేళ ఆర్సీబీకి రాకపోతే ఏ టీంకి వస్తే మీరు హ్యాపీగా ఉంటారని అయితే నాకు కమెంట్స్లో చెప్పండి. నా ఒపీనియన్ గురించి మాట్లాడాలంటే నేనైతే సిఎస్కే అనే చెప్తాను గైస్. సో సిఎస్కేకి పోయిన మీకు ఆప్షన్లో కూడా సిఎస్కే వాళ్ళు అయితే ట్రై చేశారు, కాకపోతే దొరకకుంటే ఇది మన మోయిన్ అలీని తీసుకున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇప్పుడు మన మెయిన్ అప్డేట్ ఎంఎస్ ధోని రిలేటెడ్గా. సో ఎంఎస్ ధోని అయితే ఇక మనం కన్సిడర్ చేయొచ్చు. రేపు 100% తెలుస్తుంది ఏంటిదని. ఇప్పటికి వస్తున్న రూమర్స్ ప్రకారం అయితే ఎంఎస్ ధోని అయితే రిటైర్ అవుతాడు గైస్. ఎంఎస్ ధోని తలుచుకుంటే అతను రిటైన్ అవ్వచ్చు సిఎస్కేలో, కాకపోతే ఎంఎస్ ధోని అలా చేయడు, ఎందుకంటే అతనికి టీమ్ ఇంపార్టెంట్. సిఎస్కే ఆఫీషియల్స్ కూడా రెడీగా ఉంటారు. ఎంఎస్ ధోని ఆడతా అంటే ఫస్ట్ రిటెన్షన్ పెట్టాలన్నా పెడతారు, వాళ్ళు అట్లా ఉంటారు ఎంఎస్ ధోనికి. కాకపోతే ఇప్పుడైతే ఎంఎస్ ధోని అలా చేయరు, ఎంఎస్ ధోనికి టీమే ఫస్ట్. సో నాకు తెలిసి అయితే ఎంఎస్ ధోనిది లాస్ట్ సీజన్ మనం చూసేసాం. ఒకవేళ రీటెన్షన్లో ఇంకొక 2 స్పాట్లు లేదా ఒక్క స్పాట్ ఎక్స్ట్రా ఇచ్చినా కూడా ఎంఎస్ ధోని రిటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఏం జరుగుతుందో తెలియదు, రేపు అయితే తెలుస్తుంది అది ఏం జరుగుతుంది అనేది. సో రేపు వెయిట్ చేసి చూద్దాం గైస్. సో ఎంఎస్ ధోని ఫ్యాన్స్ మనందరం ఏం జరుగుతుందో రేపు డిసిజన్ అయితే వస్తుంది. సో ఇంతే. మీరేమనుకుంటున్నారు? ఎంఎస్ ధోని రిటైన్ చేసుకోవాలా ఒకవేళ 4 స్లాట్స్ ఉంటే, లేదా రిటైర్ అయిపోవాలా ఎంఎస్ ధోని? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో చాలా నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు బాయ్.